వీడియో స్టార్ట్ చేయడానికి ముందుగా నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని చూడట్లేదు. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఇచ్చే ఒక్కొక్క లైక్ నేను మరిన్ని ఇలాంటి వీడియోస్ చేయడానికి నాకు కొద్దిగా మోటివేషన్గా ఉంటుంది. నా కంటెంట్ మీకు నచ్చితేనే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం స్టోరీ చేసేటప్పుడు ఏవైనా కరెక్షన్స్ ఉంటే చూసుకుంటాను. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అస్మిత ఒక పెద్ద ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉండే అమ్మాయి. ఆమె తల్లిదండ్రులు మంగళూరులో ఉంటారు. ఈమె హైదరాబాద్లో ఉంటుంది. అస్మితకి కంపెనీ తరపు నుండి కూడా ఒక మంచి ఫ్లాట్ ఇచ్చారు. కానీ ఆమెకు ఆఫీస్ పని తర్వాత ఒక చల్లటి గాలి వీచే ఏకాంతమైన వాతావరణంలో ఉండాలనే ఆశ. అందుకే చాలా కష్టపడి సిటీకి కొంచెం దూరంగా కొన్ని ఇళ్ళు మాత్రమే ఉండే చాలా నిశ్శబ్దంగా ఉండే ఏరియాలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుంది. 2-3 రోజుల్లో అన్ని సామాన్లను కొత్త ఇంటికి షిఫ్ట్ చేసేందుకు ప్లాన్ చేసుకుంటూ ఉంది. అస్మిత అద్దెకు తీసుకునే ఇంటి పక్కన ఒక ఖాళీగా ఉండే సైట్ ఉంది. అది కూడా కొంచెం పెద్ద సైటే. అక్కడ చాలా చెట్లు పెరగడంతో అదొక చిన్న సైజ్ అడవిలాగా ఉంది. అస్మిత తన కొత్త ఇంట్లో బెడ్రూమ్ కిటికీ తెరిచి కర్టెన్ పక్కకు తీస్తే ఆ చెట్లు చాలా స్పష్టంగా కనపడతాయి. ఆ ఖాళీ స్థలం పక్కన ఒక ఇల్లు ఉంటుంది. ఇక అస్మిత ఇంటి ముందు కూడా ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లో ఒక ముసలావిడ తప్ప ఇంకెవరూ ఉండరు. అస్మిత తన స్నేహితురాళ్ల సహాయంతో సామాన్లన్నిటినీ కొత్త ఇంటికి షిఫ్ట్ చేసేటప్పుడు ఆ ఎదురింట్లో ఉన్న ముసలావిడ వీళ్ళ వైపు ఎందుకో విచిత్రంగా చూస్తూ ఉంది. అస్మిత దాన్ని సీరియస్గా అయితే తీసుకోలేదు. అన్ని సామాన్లను కొత్త ఇంటికి తీసుకుని వచ్చాక అస్మిత అన్నిటినీ చక్కగా అరేంజ్ చేసుకునేందుకు ఆఫీస్ నుండి 3 రోజులు సెలవు తీసుకుంది. కొంతమంది పనివాళ్ల హెల్ప్ తీసుకొని పనులు చేస్తూ ఉండగా ఆ ఎదురింటి ముసలావిడ తన ఇంటి కిటికీ నుండి అస్మిత ఇంటి వైపు గమనించడం అస్మిత చూసింది. పాపం ముసలావిడ కదా అని అస్మిత ఆమె వైపు చూసి చిరునవ్వుతో పలకరించగా ఆ ముసలావిడ ఏ రెస్పాన్స్ ఇవ్వలేదు సరికదా. కోపంగా చూసి కిటికీ తలుపు వేసేసింది. అస్మిత ఇప్పుడు కూడా పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. అస్మిత అన్ని సామాన్లను చక్కగా కొత్త ఇంట్లో అరేంజ్ చేసిన తర్వాత తనకు చాలా ఇష్టమైన వాతావరణం ఉన్న ఆ కొత్త ఇంటికి వచ్చేసింది. ఆ రోజు ఆఫీసులో ఆమె ఫ్రెండ్స్ సిటీ వద్దని ఎక్కడో దూరంగా ఉన్న ఏరియాకి వెళ్ళావు కదా, అక్కడ చూస్తే మొత్తం ఏరియాలో కొన్ని ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. నీకు భయం అవ్వదా అని అడిగారు. అందుకు అస్మిత భయమా, నాకా, నో ఛాన్స్ అని చెప్పగా ఆమె ఫ్రెండ్స్ ఒకసారి దెయ్యం కనిపిస్తే అప్పుడు తెలుస్తుంది నీకు అన్నారు. అందుకు అస్మిత దెయ్యమా, అదంతా ఏమీ లేదు, ఊరికే నన్ను భయపెట్టకండి అని చెప్పింది. సరే కొత్తింటికి వెళ్ళావు కదా, మా అందరికీ పార్టీ కావాలి అన్నారు ఆమె ఫ్రెండ్స్ అందరూ. అందుకు అస్మిత వాళ్ళందరికీ ట్రీట్ ఇచ్చి ఇంటికి వచ్చే సమయానికి రాత్రి చాలా చీకటి పడిపోయింది. ఆమె ఇంటికి వచ్చే సమయానికి సరిగ్గా రాత్రి 11 గంటలు. అస్మిత తన కారు దిగి లాక్ చేసింది. మొత్తం ఏరియా నిశ్శబ్దంగా అలాగే నిర్మానుష్యంగానే ఉంది. రోడ్డు చివరి వరకు ఒక్కరు కూడా కనిపించట్లేదు. వీధి కుక్కలు కూడా లేవు. అస్మిత ఇంటి ముందు గేట్ ఓపెన్ చేసింది. అప్పుడే పక్కన ఉన్న ఆ ఖాళీ సైట్లో ఉన్న ఆ చెట్లలో నుండి చల్లటి గాలి వీచి ఆమెను తాకి వెళ్ళింది. అప్పుడు అస్మిత ఆహా ఎంత ఆహ్లాదకరంగా ఉంది అనుకొని లోపలికి వెళ్ళి గేట్ క్లోజ్ చేస్తూ ఉండగా ఆమె దృష్టి ఎదురింటి మీద పడింది. ఆ ఇంట్లో ఒక మోస్తరుగా మాత్రమే వెలుగు కనిపిస్తుంది. కిటికీ పక్కన ఉన్న కర్టన్ కదులుతూ ఉంది. ఆ కర్టన్ వెనక నుండి ఆ ముసలావిడ ఈమెను తొంగి చూస్తూ ఉండడం అస్మిత చూసింది. వెంటనే ఆ ముసలావిడ కర్టన్ లాగి లైట్ ఆఫ్ చేసేసుకుంది. అప్పుడు అస్మిత ఏంటి ముసలావిడ ఇంత విచిత్రంగా ఉంది అనుకుని ఇంటి తలుపు తీసి లోపలికి వెళ్ళి డోర్ లాక్ చేస్తూ ఉండగా ఆ ముసలావిడ ఇంట్లో నుండి నిదానంగా కిటికీ కర్టెన్ తీసి అస్మిత ఇంటి వైపు మళ్ళీ అలా చూస్తూ ఉంది. అస్మిత మనసులో ఆ ముసలావిడ ఏమైనా చేసుకొని నాకెందుకు అని డోర్ లాక్ చేసుకొని
డ్రెస్ చేంజ్ చేసి పడుకోవడానికి వెళ్ళింది. తన గది కిటికీ తలుపులు తీసింది. చల్లటి గాలి లోపలికి వీస్తూ ఉంది. ఆమె అలాగే నిద్రలోకి జారుకుంది. అలా నిద్రపోతూ ఉండగా ఏదో శబ్దం అవడంతో ఆమెకు సడన్ గా మెలకు వచ్చింది. ఆమె ఇంటి పక్కన చెట్ల దగ్గర ఏదో గజ్జల శబ్దం వినిపిస్తోంది. ఫస్ట్ అదంతా ఆమె భ్రమేమో అనుకుంది. ఫ్రెండ్స్ అందరూ దెయ్యం గురించి ఏదో చెప్పారు కదా, అందుకే ఇప్పుడు ఇలా భ్రాంతి కలిగి ఉండొచ్చు అని మళ్ళీ పడుకొని నిద్రలోకి జారుకుంది. ఇక మరుసటి రోజు, ఆ రోజు రాత్రి కూడా కిటికీ తెరిచి ఉండడం వల్ల నిన్న రాత్రిలాగే అదే సమయానికి గజ్జల చప్పుడు వినపడింది. అస్మిత నిదానంగా లేచి అనుమానంతో ఇంటి పక్కన ఉన్న చెట్ల వైపు చూసింది. కొంచెం దూరంలో ఏదో నిప్పురవ్వలాగా ఏదో వెలుగుతూ ఉండడం కనపడింది. బహుశా అస్మిత వాళ్ళమ్మ అప్పుడప్పుడు చెబుతూ ఉండేది, కొరివి దయ్యమని. కొంపదీసి ఇది అదేనా అనుకుంది. అలా ఆలోచిస్తూ ఉండగానే ఆ నిప్పు ఆరిపోయింది. అదే సమయానికి మళ్ళీ గజ్జల చప్పుడు వినిపిస్తోంది. శబ్దం వచ్చిన దిక్కుగా చూస్తే అక్కడ చీకటి తప్ప ఇంకేమీ కనపడట్లేదు. అప్పుడు ఆ గజ్జల చప్పుడు తన గది కిటికీ పక్కనే వస్తోంది. అస్మిత భయంతో వణికిపోతోంది. తన స్నేహితురాళ్ల ముందు దెయ్యం లేదు ఏం లేదన్న ఆమె ఇప్పుడు భయంతో వణికిపోతూ ఉంది. కాస్త ధైర్యం తెచ్చుకొని టార్చ్ లైట్ తీసుకుని ఇంటి తలుపు తీసింది. అలా తలుపు తీయగానే మళ్ళీ ఆ ముసలావిడ ఎదరింట్లో కిటికీ కర్టన్ లాగి లైట్ ఆఫ్ చేసింది గమనించింది అస్మిత. కానీ అదేం పట్టించుకోకుండా అస్మిత బయటకు వచ్చింది. ఇప్పుడు గజ్జల చప్పుడు చాలా స్పష్టంగా వినిపిస్తోంది. ఆమె రోడ్డుపై నిలబడి చెట్ల వైపు టార్చ్ వేసి ఆ వెలుగులో చూస్తూ ఉంది. కానీ అక్కడ ఎవరూ కనపడట్లేదు. జోరుగా గాలి వీస్తోంది. గజ్జల శబ్దం వస్తోంది కానీ అక్కడ ఎవ్వరూ కనిపించట్లేదు. అప్పుడే అక్కడ ఉన్న ఒక కుక్క మొరగడం స్టార్ట్ చేసింది. అస్మిత చాలా భయపడుతూ ఇంట్లోకి వెళ్తూ ఉండగా ఈసారి గజ్జల శబ్దం తన ఇంటి గేట్ దగ్గరే వినిపిస్తోంది. అస్మిత ఇంట్లోకి పరిగెత్తి తలుపు లాక్ చేసుకుంది. చాలా భయపడ్డ ఆమె మరుసటి రోజు ఆఫీస్లో రాత్రి జరిగిందంతా తన స్నేహితురాలైన భైరవికి చెప్పింది. అంతా విన్న భైరవి, అస్మిత నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఈ రాత్రికే అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి. నాకు ఇలాంటి విషయాలను ఎలా డీల్ చేయాలని కొంతవరకు తెలుసు అని భైరవి చెప్పింది. అస్మిత కూడా సరే అని చెప్పింది. ఆ రోజు అస్మిత ఆఫీసు నుండి ఇంటికి త్వరగా వచ్చేసింది. సరిగ్గా సాయంత్రం 7 గంటలకు భైరవి ఒక దేవీ లాకెట్ ఉన్న హారం వేసుకుని చేతి వేళ్లకు మాంత్రికులు ధరించేలాగా ఉంగరాలు వేసుకుని వచ్చింది. అస్మిత భైరవిని చూసి ఏంటి అవతారం అని అడగ్గా భైరవి, దెయ్యం మ్యాటర్ అంటే ఇలానే ఉండాలి, నీకు తెలియదు అని చెప్పింది భైరవి. ఇద్దరు ఇంట్లోకి వెళ్ళి అది ఇది మాట్లాడుతూ గడిపారు. రాత్రి 11 గంటలైంది. బయట వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంది. గది కిటికీ తలుపులు తీశారు. ఇంట్లోకి చల్లటి గాలి వస్తోంది. ఆ చల్లటి గాలిని ఎంజాయ్ చేస్తూ ఉండగానే వినపడింది ఆ గజ్జల చప్పుడు. భైరవి కిటికీ దగ్గరకు వెళ్ళి బయటకి చూసింది. అస్మిత చెప్తున్నట్టుగానే అక్కడ ఎవ్వరూ లేరు. అంతేకాకుండా ముందు రోజు కనిపించినట్టుగానే అక్కడ నిప్పు కూడా కనపడుతూ ఉంది. గజ్జల చప్పుడు కూడా మళ్ళీ వినిపిస్తూ ఉంది. భైరవి ఇంటి తలుపు తీసింది. వెంటనే ఎదురింట్లో ముసలావిడ కిటికీ కర్టన్ లాగి లైట్ ఆఫ్ చేసేసింది. భైరవి అండ్ అస్మిత ఇద్దరూ అది చూశారు. అప్పుడు భైరవి, భయపడొద్దు అస్మిత, నేనున్నాను అని చెప్పి నిప్పు కనిపిస్తున్న వైపు వెళ్దాం, త్వరగా రా అంది. ఇద్దరూ ఆ వైపు వెళ్తూ ఉండగానే ఆ నిప్పు ఆరిపోయింది. భైరవి టార్చ్ ఆన్ చేసి అటువైపుగా వేసింది. ఆ చెట్ల మధ్యలో తెలుపు రంగులో ఏదో కనపడింది. అస్మిత భయంతో అక్కడేదో ఉంది అని అంటోంది. భైరవికి కూడా ఇప్పుడు భయం వేసినా అది మొహంలో చూపించుకోకుండా ముందు ఎవరినైనా గట్టిగా అరిచి పిలవడం మంచిది అంటోంది. ఎవరినైనా ఎందుకు, ఆ చెట్లలో ఇంకోవైపు ఉన్న ఇంటి వాళ్ళనే పిలుద్దాం అంది భైరవి. ఆమె అలా అన్న వెంటనే ఆ తెల్లటి ఆకారం పైకి లేచింది. ఇద్దరూ భయపడుతూ ఉండగానే భైరవి, అస్మిత గట్టిగా ఇంటి వాళ్ళను పిలువు అని అరిచింది. ఇంతలో విచిత్రంగా, అక్క దయచేసి ఎవరిని పిలవద్దు అని ఒక అబ్బాయి గొంతు వినపడుతోంది. పరుగున వచ్చి
ఆ అబ్బాయి ఆమె కాళ్ళు పట్టుకొని, అక్క నేను సాత్విక్, ఆ పక్కన ఉన్న ఇల్లు మా ఇల్లే. నాకు సిగరెట్ పీల్చే అలవాటు ఉంది, కానీ అది ఇంట్లో ఎవరికి తెలీదు. తెలిస్తే నా తాట తీసేస్తారు. అందుకే రాత్రి ఇంట్లో అందరూ పడుకున్నాక నేను ఇక్కడికి వచ్చి సిగరెట్లు కాలుస్తూ ఉంటాను అని చెప్పాడు. అప్పుడు భైరవి, చీ దరిద్రుడా, ముందు ఇంటికెళ్ళు అని తిట్టింది. వాడు సరే అక్కని ఇంటికి వెళ్ళిపోయాడు. అప్పుడు అస్మిత, అయ్యో వీడినా నేను కొరివిదయ్యం అనుకుంది అని నవ్వుకునేలోగా మళ్ళీ ఆ గజ్జల చప్పుడు వినిపిస్తోంది. కానీ అక్కడ ఎవ్వరూ లేరు. అప్పుడు భైరవి, ఇది మాత్రం ఖచ్చితంగా ఏదో మోహిని అని చెప్తోంది. అలా అనగానే మళ్ళీ చెట్ల దగ్గర గజ్జల చప్పుడు. ఇద్దరి గుండెలు భయంతో కొట్టుకోవడం మొదలయ్యాయి. అప్పుడెందుకో భైరవి వెనక్కి తిరిగి చూడగా ఆ ముసలావిడ వీళ్ళిద్దరినీ చూస్తూ ఉండటం కనిపించింది. భైరవికి అది చూసి చాలా కోపం వచ్చింది. ఆ ముసల్ది ఇక్కడ తమాషా జరుగుతోందని చూస్తుందా, దాన్ని చూడు ఇప్పుడు ఏం చేస్తాను అని ఆ ముసలావిడ ఇంటి వైపు వెళ్తూ ఉండగా అస్మిత కూడా తన వెనకాలే అడుగులు వేస్తోంది. భైరవి గట్టిగా, ఏ ముసలి బయటికి రా అని అరుస్తోంది. ముసలావిడ నిదానంగా తలుపు తీసి బయటికొచ్చింది. అప్పుడు భైరవి, ఏంటి ఆటలాడుతున్నావు నువ్వు? రోజు రాత్రుళ్ళు ఇదే సమయానికి కిటికీ తెరిచి ఎందుకు చూస్తున్నావు? నిజం చెప్పు అని గట్టిగా అడిగింది భైరవి. ముసలావిడ తడబడుతోంది. అప్పుడు అస్మిత, నువ్వు నిజం చెప్తావా లేక అందరినీ పిలవనా అని అడిగింది. అప్పుడు ఆ ముసలావిడ, అయ్యయ్యో వద్దమ్మా, నేను రాత్రి వైపు చూసేది మీ ఇంటి వైపు కాదమ్మా, పక్కన ఆ చెట్లు ఉన్న ఆ ఖాళీ సైట్ వైపు అని చెప్పింది. అస్మిత ఆశ్చర్యంగా, అక్కడేముంది చూడ్డానికి అని అడగ్గా ముసలావిడ సితారా అంది. అప్పుడు భైరవి, సితారా, మాలాశ్రీ, అనుష్క వీళ్ళంతా అక్కడ కనిపిస్తారా నీకు? ఆటలాడొద్దు, మర్యాదగా నిజం చెప్పు అంది. అప్పుడు ఆ ముసలావిడ, ఉండమ్మా ఒక్క నిమిషం ఉండు అని మళ్ళీ సితారా అని పిలిచింది. అప్పుడు మళ్ళీ ఆ గజ్జల శబ్దం మొదలైంది. కానీ ఎవరూ కనపడలేదు. అప్పుడు భైరవి, ఈ ముసలిది ఏదైనా దయ్యాన్ని కానీ పిలిచిందా ఏంటి అని అస్మితతో నిదానంగా చెవిలో అంటుండగానే ఆమె కాళ్ల దగ్గర ఏవో కదలికలు అయినట్టు ఆమెకు అనిపించింది. వెంటనే భయంతో కెవ్వున అరిచి పక్కకు ఎగిరింది. అస్మిత, భైరవి కిందికి చూశారు. అక్కడ ఒక అందంగా ముద్దుగా ఉన్న ఒక కుక్కపిల్ల కనిపించింది. ఆ ముసలావిడ ఇదే సితారా అని చెప్పింది. సితారా ఇద్దరు అమ్మాయిల వైపు చూసి తన తోక లాడించింది. ముసలావిడ చాలా ప్రేమతో ఆ ఆడకుక్క పిల్లకు సితారా అని పేరు పెట్టడమే కాక దాని కాళ్లకు గజ్జెలు కూడా కట్టింది. సితారా ఫారిన్ కుక్క. ఆమె ఎత్తుగా పెరగదు. మార్నింగ్ టైం అది ఇంటి వెనక గార్డెన్లో ఆడుకుంటుంది. రాత్రి వేళలో మాత్రమే నేను దాన్ని బయటకి వదులుతాను. అంతేకాకుండా సితారకు సిగ్గెక్కువ అని కూడా చెప్పింది. అందుకే రాత్రిపూట బయటకు వదులుతాను. అప్పుడు సితారా అక్కడ చెట్ల దగ్గరకు వెళ్ళి తన పని పూర్తి చేసుకుని వస్తుంది అని చెప్పింది ఆ ముసలావిడ. ఇక అస్మిత, భైరవులకి నవ్వాలో ఏడవలో అర్థం కావట్లేదు. భైరవి ఏమో, అయ్యో దేవుడా, ఈ సితారన నేను మోహిని అనుకున్నది అని నవ్వుకుంది. ఇద్దరూ నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోయారు. 2 రోజుల తర్వాత ఆ ముసలావిడ కొడుకు వచ్చి ఆమెను అక్కడి నుండి ఫారెన్ తీసుకుని వెళ్ళిపోయాడు. సాత్విక్ కొన్ని రోజుల తర్వాత తన హాస్టల్కి వెళ్ళిపోయాడు. అస్మిత చాలా హాయిగా ఉంది ఇప్పుడు. అలా ఉండగా ఒక రాత్రి ఎందుకో కిటికీ తలుపు తీసి బయటికి చూస్తోంది అస్మిత. ఆ చెట్ల దగ్గర మళ్ళీ నిప్పు కనిపించింది. అదే సమయానికి గజ్జల చప్పుడు వస్తోంది. అక్కడ ఏమై ఉండొచ్చు, అది మీ ఊహకే వదిలేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.